వెల్కమ్ టు పీడీటీవీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, ప్రైవేటీకరణ జరగకుండా ఆపడంలో ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందంటూ కూడా డెక్కన్ క్రానికల్ సంస్థ ఒక వార్తా కథనం అయితే వెలువరచడం జరిగింది. ఎప్పుడైతే వార్తా కథనాన్ని డెక్కన్ క్రానికల్ సంస్థ ఈ విధంగా ఇచ్చిందో ఇక ఆగ్రహించినటువంటి తెలుగుదేశం పార్టీ చెందిన సానుభూతి పరులు, నాయకులు, తెలుగు యువత వైజాగ్లో ఉన్నటువంటి డెక్కన్ క్రానికల్ సంస్థ మీద దాడి అయితే చేయడం జరిగింది. ఆ సంస్థకు చెందినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం, ఆ సంస్థ సిబ్బందిని దూషించడం, ఆ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా రాళ్లు రువ్వటం అయితే చేయడం జరిగింది. మొత్తంగా వైజాగ్లో ఉన్నటువంటి డెక్కన్ క్రానికల్ సంస్థ మీద తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అయితే తప్పుడు కథనాన్ని ప్రచురించారంటూ కూడా అక్కడ దాడి అయితే చేయడం జరిగింది. మొత్తంగా తమ సంస్థ మీద దాడి జరిగిందంటూ కూడా డెక్కన్ క్రానికల్ సంస్థ ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సానుభూతి పరులు ఏ విధంగా తమ సంస్థ మీద దాడి చేశారు, తమ సంస్థ ఆ యొక్క ఆస్తులను ఏ విధంగా ధ్వంసం చేశారో పూర్తి స్థాయిలో ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే డెక్కన్ క్రానికల్ సంస్థ మీద దాడి జరిగిందో ఏపీ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. వార్తా కథనాలకు సంబంధించి కూడా ప్రచారణ చేస్తూ ఉన్నటువంటి మీడియా సంస్థల మీద దాడి జరుగుతుందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. ముందుగా డెక్కన్ క్రానికల్ సంస్థ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించుకోకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి మీడియాను అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే దాడి జరిగిందంటూ కూడా ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడిని అయితే ఖండించడం జరిగింది. నూతన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పదే పదే ఉల్లంఘనకు గురవుతూ ఉంది, అలాగే దాడులు జరుగుతున్నాయంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా నూతన ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. డెక్కన్ క్రానికల్ సంస్థ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కోరడం జరిగింది. మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డెక్కన్ క్రానికల్ సంస్థ మీద జరిగినటువంటి దాడి విషయం మీద స్పందించడంతో ఏపీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కావాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం మీద డెక్కన్ క్రానికల్ సంస్థ ఒక తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురణ చేసింది. ఈ యొక్క వార్తా కథనాన్ని తప్పుడుగా రాయటం వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు, బ్లూ మీడియా ఈ విధంగా రాసిందంటూ కూడా నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి డెక్కన్ క్రానికల్ వార్తా సంస్థ యొక్క కథనాన్ని ఖండించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి దాడి విషయాన్ని కూడా నారా లోకేష్ ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సానుభూతి పరులు, తెలుగు యువత కొంత సమయమే పాటించాలి అంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మొత్తంగా ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి యూటర్న్ తీసుకుంటుంది, ప్రైవేటీకరణ జరగకోకుండా ఆపడంలో ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు అంటూ కూడా డెక్కన్ క్రానికల్ సంస్థ ఎప్పుడైతే వార్తా కథనాన్ని విషయంలో ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మీడియా మీద దాడి చేస్తూ ఉన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి మీడియా సంస్థల మీద దాడి జరుగుతూ ఉంది. నూతన ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పదే పదే ఉల్లంఘనకు గురవుతుందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దాడిని ఖండిస్తూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలంటూ కూడా కోరడం ఏపీ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది.